Why is the world today confronted with the crisis of availability of and access to fresh water resources? ప్రపంచంలో ఈ రోజున ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ ఎందుకు క్రైసిస్ ఏర్పడింది, ఎందుకు అవి యాక్సెసిబిలిటీ తగ్గిపోయాయి, ఇది మధ్య బాగా వార్తాపత్రికలో వస్తుంది. ఒక రీజన్ అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ ఎంక్రోచ్మెంట్, రెండోది పొల్యూషన్, మూడోది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మోర్ గ్రౌండ్ వాటర్, నాలుగోది అన్సైంటిఫిక్ యూజెస్ ఆఫ్ ఫ్రెష్ వాటర్, ఐదోది వాటర్ గజ్లింగ్ క్రాప్స్. అంతెందుకు ఫ్రెష్ వాటర్ అనే దానికి ముందుగా అన్ఈవెన్ రెయిన్ఫాల్ ఒక కారణం, వర్షం లేకపోవటం, పంటలకి ఎక్కువ వాటర్ని మనం వదిలేయటము, తర్వాత ఇండస్ట్రీస్ వాటర్ ఎక్కువ వాడేస్తూ ఉండటము, మన క్రాప్స్ కూడా వాటర్ గజ్లర్ క్రాప్స్, చెరుకు కానీ వరి కానీ ఎక్కువ నీటితో అవసరం ఉన్న క్రాప్స్ని మనం పండించటము, పొల్యూషన్ పెరిగిపోయి వాటర్ వాడకానికి పనికి రాకుండా పోవటము, ఇలా రకరకాల కారణాలనే ప్రపంచవ్యాప్తంగా కూడా వాటర్ అవైలబిలిటీ అనేది చాలా కష్టం అవుతుంది. ఫ్రెష్ వాటర్ అనమాట. రకరకాల రీజన్స్ విత్ ఎగ్జాంపుల్స్, డయాగ్రామ్స్, మీరు మంచి మంచి సిటీస్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ కూడా వరల్డ్లో మీరు నీట్గా వాటర్ అవైలబిలిటీ రాయొచ్చు.